తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగ్లు ఇచ్చింది, కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్గా పూర్తి అదనపు బాధ్యతలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్కు అప్పగించారు. అలాగే రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ ఎస్పీ రేమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. అయితే నల్లగొండకు ఎస్పీని నియమించే వరకు ఆమె కొనసాగుతారు. డీఐజీ కార్యాలయంలో సంస్థాగత వ్యవహారాల ఏడీజీ రాజీవ్ రతన్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ స్థానంలో గ్రేహౌండ్స్ అక్టోపస్ ఏడీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఏడీజీగా ఉన్న సందీప్ శాండిలియాను పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించారు. డీజీపీ కార్యాలయంలో ఏడీజీ పర్సనల్గా ఉన్న శివధర్ రెడ్డిని రైల్వే రోడ్ సేఫ్టీ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎస్ఏసీపీ బెటాలియన్ ఏడీజీ అభిలాష్ బిస్తూను డీజీపీ కార్యాలయంలో సంక్షేమం క్రీడల ఏడీజీగా బదిలీ చేశారు. హోంగార్డ్స్ ఏడీజీగా పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న శిఖా గోయల్ను షీ టీంలు, భరోసా, మహిళా భద్రతా విభాగాలకు ఏడీజీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన స్వాతి లక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎస్ఎస్పీ ఆర్బీ చైర్మన్గా ఉన్న బివి శ్రీనివాసరావుకు పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్న విజయ్ కుమార్కు గ్రేహౌండ్స్ అక్టోపస్ ఏడీజీగా బాధ్యతలు అప్పగించారు. నార్త్ జోన్ ఏడీజీగా వై నాగిరెడ్డిని విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేశారు.